వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. తిహార్ జైలులో ఉన్న కవితను అరెస్టు చేసిన సిబిఐ. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతులను మోసం చేయాలని చూస్తే చర్యలు తప్పవన్న రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలే. హామీల అమలు ఎప్పుడన్నా కిషన్ రెడ్డి. వాలంటీర్లను చంద్రబాబు మళ్లీ మోసం చేస్తున్నారు. ఓట్ల కోసం బూటకపు హామీలు ఇస్తున్నారన్న సజ్జల. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించాయి రాజకీయ పార్టీలు. తమ ప్రచార వాహనాలకు పరిమితికి మించి ఎత్తులో ఫ్లెక్సీలను కట్టాయి జనసేన, వైసీపీ పార్టీలు. అలాగే ప్రచార వాహనానికి ఒక ఫ్లెక్సీ మాత్రమే ఉండాల్సి ఉండగా 3 ఫ్లెక్సీలను కట్టారు. దీంతో చర్యలకు పూనుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఆటోలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సిబిఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా లిక్కర్ స్కామ్కు సంబంధించి తిహార్ జైలులోనే కవితను సిబిఐ అధికారులు విచారించారు. అనంతరం నేడు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్రలు చేశారని సిబిఐ ఆరోపించింది. ఈ మేరకు కవితను అరెస్టు చేసినట్లు సిబిఐ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో కవితను జ్యుడిషియల్ కస్టడీ నుంచి సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తరలించనున్నారు. శుక్రవారం కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ కస్టడీకి తీసుకోనున్నారు సిబిఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్టు చేసింది. ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సిబిఐ అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. కాగా లిక్కర్ స్కామ్కు సంబంధించి తిహార్ జైలులో కవితను సిబిఐ అధికారులు విచారించారు. అనంతరం నేడు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్లో కలిసి కవిత కుట్రలు చేశారని సిబిఐ ఆరోపించింది. ఈ మేరకు కవితను అరెస్టు చేసినట్లు సిబిఐ ప్రకటించింది. దీంతో కవితను జ్యుడిషియల్ కస్టడీ నుంచి సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తరలించనున్నారు.
శుక్రవారం కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ కస్టడీకి తీసుకోనున్నారు సిబిఐ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, సిబిఐ అధికారులు తిహార్ జైలులో ఉన్న కవితను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇప్పటికే రౌజ్ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 6వ తారీఖున ఈ నెల 6వ తారీఖున తిహార్ జైల్లో ఆమెను ప్రశ్నించారు. ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఆమెను అడిగి తెలుసుకున్నారు. కానీ కవిత సిబిఐ అధికారులకు సహకరించలేదు. నేడు ఏదైతే తాజా పరిణామాన్ని చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్ కి సంబంధించి తను సహకరించడం లేదు అన్న కోణంలోనే అధికారులు ఏదైతే సిబిఐ అధికారులు తనను తిహార్ జైలు అరెస్టు చేసి తదనంతరం సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి అయితే తీసుకొని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రేపు రౌజ్ రెవెన్యూ కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేసిన తర్వాత తనని కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి నిందితుల్లో ఈ కేసులో ఉన్నటువంటి అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులతో పాటు ప్రధాన నిందితురాలుగా ఇప్పటికే సిబిఐ పేర్కొంది. కాబట్టి రేపు ఏదైతే రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచిన అనంతరం తిహార్ జైల్లో ఏప్రిల్ 6న ప్రశ్నించారు. గతంలో చూసుకున్నట్టయితే కవితను డిసెంబర్ ఏదైతే 2022 డిసెంబర్ లో కవితను మూడు రోజుల పాటు విచారించినటువంటి అధికారులు సిబిఐ అధికారులు ఆ తర్వాత డిసెంబర్ ఏదైతే మొన్న 6వ తారీఖున ఏప్రిల్ 6వ తారీఖున తిహార్ జైల్లో ఏదైతే తనను లేడీ కాంగ్రెస్ సభ్యుల సమక్షంలోనే అలాగే మొత్తం ఏదైతే రైట్ 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 థ్యాంక్ యూ ఉషా. కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. విద్య, ఉపాధి, రాజకీయాల్లో పూలే ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు. అలాగే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది తామేనన్న ఆయన బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారికి మేము గుర్తు చేయదలుచుకున్నాం. బీసీలో కేవలం విద్యా ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ముఖ్య అతిథిగా పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ప్రకటనలు, ఓట్లు రాబట్టుకోవడానికి ప్రకటనలు గుప్పించినారు. ఆ ప్రకటనలో ఈరోజు వరకు 120 రోజులు గడిచిపోయినా ఒక్కటంటే ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు. మీరు చెప్పారు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట బీసీ సబ్ ప్లాన్ తెస్తాము, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాము, బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం బీసీ వెల్ఫేర్ కోసం, మొత్తం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు తీసుకొస్తాము, ఖర్చు పెడతాము అనే మాట కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి మొన్న ఓట్ ఆన్ అకౌంట్ పెట్టినారు, అందులో డబ్బులు కేటాయించలేదు. మీరు చెప్పినట్టు 20,000 కోట్లు కేటాయించలేదు. ఫుల్ బడ్జెట్ పెడతామన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందులో మాట నిలుపుకోవాలని చెప్పి శాసనసభ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు లేరని స్పష్టం చేశారు. తమ పార్టీలో గ్రూపులు లేవని అన్నారు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని చెప్పారు. 5 ఏళ్లే కాదు మరో 10 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని తెలిపారు. ఏక్నాథ్ షిండేలను సృష్టించింది బీజేపీ అని మండిపడ్డారు. కులమతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టారని చూస్తుందని విమర్శించారు. దళితుల్ని ప్రతిపక్ష నేతగా సహించని పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోమటిరెడ్డి హెచ్చరించారు. రెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏడ్చుకొని ఏకనాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా
రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టాను నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడదు. నిజామాబాద్లో పార్లమెంట్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. రాజకీయ ఉద్దండలందరూ సై అంటే సై అంటూ లోక్సభ పోరులో కాలు దువ్వుతున్నారు. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆ ఇద్దరు ఒకప్పుడు ఒక గూటి పక్షులే. అయితే పలుమార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈ సీనియర్లు తొలిసారి లోక్సభ బరిలో నిలిచారు. మరి ఎవరి రాజకీయ భవితవ్యం ఎలా ఉండనుంది? విజయం ఎవరిని వరిస్తుంది? వారికి కలిసొచ్చే అంశాలేంటి? ఓ లుక్కేద్దాం. ఇందూరు గడ్డపై పార్లమెంటు బరికి కాలు దువ్వుతున్న ఇద్దరు నేతలు రాజకీయ రంగంలో ఉన్నవారికి సుపరిచితమే. వారెవరూ కాదు, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్. ఈ ఇద్దరు పాలిటిక్స్ లో ఎంతో అనుభవం ఉన్న నేతలు. మరోవైపు ఈ ఇద్దరు ఒక కూటి పక్షులే కూడా. అయితే ప్రత్యర్థులుగా మే నెలలో జరిగే లోక్సభ ఎన్నికలకు సై అంటున్నారు. జీవన్ రెడ్డికి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉంది. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల బరిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారే. అయితే బాజిరెడ్డి లోకల్ లీడర్ కాగా జీవన్ రెడ్డి నాన్ లోకల్ పర్సన్. ఈ అంశం పక్కన పెడితే ఈ ఇద్దరు మంచి పేరున్న నాయకులు. రాజకీయ అనుభవంలో ఎవరికి ఎవరు తక్కువ కాదు. ఇకపోతే ఈ ఇద్దరికి రాజకీయ అనుభవం ఏమైనా కలిసి రానుంది? వీరి విక్టరీకి ప్లస్ అయ్యే అంశాలేంటి? అనుభవం వీరిని నెగ్గిస్తుందా? ఇద్దరు ఉద్దండుల పోరు ఎలా ఉండనుంది అనేది జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా నేత. పట్టభద్రుల ఎమ్మెల్సీతో నిజామాబాద్ జిల్లాకు పరిచయం అయ్యారు ఆయన. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన్ను నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దించింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే హస్తం పార్టీ అధికారంలో ఉండటం, జిల్లాకు పూర్వ వైభవంతో పాటు ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఇందూరు ఉండటం, ఇవన్నీ జీవన్ రెడ్డికి కలిసి వస్తాయని, విక్టరీ ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ 2 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. మిగతా 5 స్థానాల్లో ఓటింగ్ శాతం పెంచుకుంది. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు కలిసొస్తాయన్న నమ్మకంతో ఉంది. మరోవైపు జీవన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, వాక్చాతుర్యం కలిగిన నాయకుడు, మాస్ లుక్ ఉన్న లీడర్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో సానుభూతిగా మారే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మరోపక్క లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన పార్టీ సీనియర్ నేతలు జీవన్ రెడ్డి గెలుపు కోసం పనిచేయడం, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జీవన్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు. జీవన్ రెడ్డిపై కాలు దువ్వుతున్న బాజిరెడ్డికి మాస్ లీడర్ గా, కింది స్థాయి నుంచి పైకొచ్చిన నేతగా మంచి పేరు ఉంది. నిజామాబాద్ 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకి మంచి పట్టు, పరిచయాలు ఉన్నాయి. ఇప్పటికే రూరల్లో 2 సార్లు, ఆర్మూరులో 1 సారి, బాన్సువాడలో 1 సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మేజర్ ఓట్లు ఉన్న సామాజిక వర్గం నాయకులు కూడా. అయితే మొన్నటి ఎన్నికల్లో రూరల్ నుంచి ఓటమి పాలయ్యారు బాజిరెడ్డి. అయినప్పటికీ ఆయనే సరైనోడని భావించిన బీఆర్ఎస్ హైకమాండ్ పార్లమెంటు బరిలో దింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన గులాబీ పార్టీ ఎలాగైనా లోక్సభ ఎలక్షన్ లో గెలిచి సత్తా చాటాలన్న కసిలో ఉంది. అయితే సీనియారిటీ, సింపతితో పాటు బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులు బాజిరెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది. మరి రాజకీయ ఉద్దంతులైన ఇద్దరు నేతల బలాబలాలు సమానంగా ఉన్న తరుణంలో ప్రజలు ఎవరి పక్షాన ఉంటారు, ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత. అల్లూరు జిల్లాలో విపక్ష కూటమి సభ్యులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా రంపచోడవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు అరకు ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత. ర్యాలీలో భారీగా కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా బాపనమ్మ తల్లి ఆలయం వద్ద అసెంబ్లీ అభ్యర్థి మిరియాల శిరీషదేవితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా అంగన్వాడీ టీచర్కు అవకాశం ఇవ్వడం హర్షించదగ్గ విషయమని, తనను కూటమిని గెలిపిస్తే ఏజెన్సీ ప్రజలకు ఎనలేని సేవలు చేస్తామని హామీ ఇచ్చారు గీత.
అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. నామినేషన్ కు ముందు ప్రతి కాన్స్టిట్యున్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈ రోజు రంపచోడవరం అలాగే గంగవరం అడ్డదిగలు కూడా ఇప్పుడు అడ్డదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్నారు, మీడియా వారందరూ మాతో పాటే ఉన్నారు కాబట్టి చూసారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే కాదు, రెండోది చాలా మంది ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్ గా కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా మంది భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ రోజు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమమైన ఇల్లీగల్ గా జనాల్ని ఎలాగ దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు. ఈ రోజు గిరిజనులందరినీ కూడా మద్యం పేరుతో డ్రగ్స్ మాఫియాలో మొత్తం చాలా మంది యువతను పక్కదో పట్టిస్తూ ఈ మధ్యన ఈ రోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఒకవైపు ఎండలతో పంటలు ఎండిపోతుంటే మరోవైపు అకాల వర్షాలు రైతులను తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వర్షానికి పంటలు నేలపాలయ్యాయి. కామారెడ్డి జిల్లా తాళ్వాయి మండలంలోని దేనికలాన్, చిట్యాల, కరట్పల్లి, ఎర్రపహాడ్, బ్రహ్మాజీవాడి, గాంధారి మండలాల్లో వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గుర్జాల్, కోనాయిపల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో వడగండ్ల వర్షానికి వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలకు పంటలు నాశనమయ్యాయని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు. అన్ని పార్టీలు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రకటించినవే. దేశంలో పురుష ఓట్లతో దాదాపుగా సమానంగా మహిళా ఓటర్లు ఉన్న చట్టసభల్లో మెజారిటీ పురుషులదే. మహిళా ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. చట్టసభల్లో 33% సీట్ల రిజర్వేషన్ చేయాలనే చట్టాన్ని దాదాపు 27 ఏళ్ల పోరాటం తర్వాత పార్లమెంటు ఆమోదించింది. ఇంకా అమల్లోకి రాలేదు. అమలులోకి వచ్చిన తర్వాత అయినా పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందా చూద్దాం. ఆకాశంలో సగం, అవనిలో సగం అన్న మహిళల నినాదం చట్టసభల్లో ఒట్టి నినాదంగా మిగిలింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో మహిళల్లో అక్షరాస్యత పెరిగింది, కానీ చట్టసభల్లో మహిళల సంఖ్య 2 అంకెలు దాటలేదు. 31 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం 13 రాష్ట్రాల్లోనే మహిళలు ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. అది 1-2 సందర్భాల్లోనే. ఓటర్లలో మహిళలు ప్రభుత్వాలను మార్చే స్థాయిలో సంఖ్యాబలం ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య జనాభా స్థాయిలో పెరగలేదు. మహిళా ఎంపీలు అంటే సోనియా గాంధీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, మహబూబా ముఫ్తీ, సుప్రియా సూలే, కనిమొళి, మహువా మొహిత్రా, లాకెట్ చటర్జీ వంటి పట్టుమని 25 పేర్లు కూడా గుర్తుకురావు. లో లోక్సభ ఎన్నికల్లో 45 మంది మహిళలు పోటీ చేశారు. 2019 నాటికి పోటీ పడే మహిళా అభ్యర్థుల సంఖ్య 726కు పెరిగింది. పార్లమెంటులో మహిళల శాతం 1957లో 4.5% ఉండగా 2019 నాటికి అది 14.4% మాత్రమే పెరిగింది. 1957లో 1474 మంది పురుషులు పోటీ చేస్తే 2019లో పోటీ చేసేవారి సంఖ్య 7322కు పెరిగింది. ఈ 62 ఏళ్ల కాలంలో పార్లమెంటులో మహిళా ప్రతినిధుల సంఖ్య 15% దాటలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 8054 మంది అభ్యర్థులు పోటీ చేస్తే వారిలో మహిళలు 726 మంది. 2014లో మొత్తం 8251 మంది అభ్యర్థుల్లో మహిళలు 668 మంది. అంటే కేవలం 9% లోపు మహిళలకే పోటీ పడే అవకాశం దక్కింది. వారిలో 3వ వంతు మహిళలకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు. దేశంలోని ఓటర్లలో సగం మంది మహిళలే. ఉత్తర భారతంలో గత 15 ఏళ్లలో జనాభాలో మహిళలు మరింత పెరిగింది. 1962లో మహిళా ఓటర్లు 42% ఉంటే 2018 నాటికి వీరు 48.2%కి పెరిగారు. 11 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు పురుష ఓటర్లను మించి ఉన్నారు. మహిళా ఓటర్లు పెరిగారు తప్ప మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగలేదు. 2019లో మొత్తం 543 మంది ఎంపీలలో మహిళా ప్రతినిధులు 14.4% మించలేదు. ఇక అసెంబ్లీలో మహిళా ప్రాతినిధ్యం గత 30 ఏళ్లలోనూ 12% మించలేదు. ఈ 75 ఏళ్లలో తొలిసారిగా 2019లో మాత్రమే 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. అదే రికార్డు.
గుజరాత్ ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ కాగా ఉత్తరప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపాలాని. తర్వాత 90వ దశకంలో మాయావతి మళ్లీ సీఎం అయ్యారు. తమిళనాట జానకి రామచంద్రన్, జయలలిత సీఎం బాధ్యతలు చేపట్టారు. ఒడిశాలో నందిని సదపతి సీఎం అయ్యారు. ఢిల్లీ తొలి మహిళా సీఎంగా సుష్మా స్వరాజ్ 52 రోజులు పాలిస్తే షీలా దీక్షిత్ 1998 నుంచి ఏకంగా 15 ఏళ్లు సీఎంగా చేశారు. అంత సుదీర్ఘకాలం సీఎం చేసింది షీలా దీక్షితే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ 3 టర్ముల నుంచి ఏలుతున్నారు. బీహార్లో రబ్రీదేవి, గోవాలో శశికళ కాకోద్కర్, రాజస్థాన్లో వసుంధరా రాజే, మధ్యప్రదేశ్ సీఎంగా ఉమాభారతి, గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పాటిల్, జమ్మూ కాశ్మీర్ సీఎంగా మహబూబా ముఫ్తీ పనిచేశారు. మన దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పురుష ఆధిక్యత పార్టీలే. మహిళలకు పార్టీ టికెట్ అరకొరగా వడ్డించేవారే. మహిళా రిజర్వేషన్ చట్టం చేసిన క్రెడిట్ ఆపాదించుకుంటున్న 2024 లోక్సభ ఎన్నికల్లో 417 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తే వారిలో మహిళలు 68 మందే, అంటే 16% దాటలేదు. 1996 నుండి 2019 మధ్య వివిధ పార్టీలు టికెట్ ఇచ్చిన మహిళల శాతం స్వల్పంగా పెరిగింది. కాంగ్రెస్ 1996లో 9.3% టికెట్లు ఇస్తే 2019లో 12.8% మించలేదు. అదే సిపిఐ 1996లో 7%, 2019లో 8.2 మందికి, సిపిఎం 1996లో 6.7% మంది మహిళలకు టికెట్ ఇస్తే 14.5% పెరిగింది. ఏమైనా ఏ రాజకీయ పార్టీ పట్టుమని 20% టికెట్లు కూడా మహిళలకు కేటాయించలేదు. చట్టసభల్లో 33% మహిళా ప్రాతినిధ్యం కల్పిస్తే తప్ప ఈ పార్టీల ధోరణి మారదేమో. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.